తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు చెరుకోడ రంగసాయి విచ్చేసి నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవి సత్యనారాయణ, కోశాధికారి కె త్రినాథస్వామి, డైరెక్టర్ ఎ శ్రీహరి, కళాశాల పాలకవర్గ సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ గోపీచంద్, హెచ్ఓడి డాక్టర్ వి స్వామినాథన్, వివిధ డిపార్ట్మెంటల్ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రలో చేర్చుకున్నాం. అటువంటి ఖ్యాతి సాధించింది ఈ కొండవీటి భూమి. కొండవీటి భూమిలో స్థాపించిన ఈ కళాశాల అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ సాధించింది. మీరందరూ కూడా గుమాస్తాల్లో పనిచేస్తున్నారు, తప్పగలే గుమాస్తాల్లో పనిచేస్తున్నారు, నైట్ అండ్ డే పనిచేస్తున్నారు. మేనేజ్మెంట్, దట్ ఈస్ మేనేజ్మెంట్. అటువంటి యూత్ అంతా ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా సరే ఈ మేనేజ్మెంట్ చాలా ఇబ్బందిగా సమస్య పరిష్కరించే వరకు కూడా ఈ మేనేజ్మెంట్ చూస్తూ ఉంటారు, జాతీయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించేది ఏంటంటే నిన్న నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మేము ఎవరికి వాడు సేవ పెట్టుకుని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరు ఆ పని చేయటం లేదు. డిసిప్లైన్కి ఎంతకన్నా మార్గదర్శనం చేశారు. దట్ ఈస్ డిసిప్లైన్. అలాగే ప్రయాణానికి 80 బస్సులు పెట్టారు. నేను అనేక కాలేజీకి వెళ్తూ ఉంటాను. కాలేజీ పక్క నుంచి క్యాంటీన్లోనో ఎక్కడో గ్యాదర్ అయిపోయి సినిమా గోల. ఈ కాలేజీలో అది లేదు. దానికి నేను చూశాను ప్రత్యక్ష సాక్షి. అటువంటి ఈ కాలేజీలో ఇవాళ గెస్టులు పిలుచుకున్నారు. నేను దేనికి పని చేయను, ఇది సమాజం నేనేం చేయలేదు. కానీ అత్యంత గౌరవం ఇచ్చి నాకు ఇంతమంది చదువుకున్న విద్యావేత్తల మధ్య నన్ను నుంచోబెట్టి మాట్లాడుకుంటాం నా జన్మ సార్థకత అయింది. ఇక్కడ టీవీ ప్రసాద్ బాబు గారు ఉన్నారు. ఆయన భీమవరంలో ఉంటారు. కానీ భీమవరంలో మా దగ్గర కూర్చున్నంతసేపు కూడా ఈ స్వర్ణాంధ్ర జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్టూడెంట్స్ గురించి ఎంక్వైరీ చేస్తూ దీని యొక్క బాగోగులు అక్కడి నుంచి ఏర్పాటు పెడుతున్నారు. అటువంటి మేనేజ్మెంట్ మీకు ఉంది. పేరెంట్స్ మీరు ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు. అంచేత జాతీయ సమైక్యతా భావంతో ఈ కాలేజీ నడుస్తోంది. అటువంటి కాలేజీలు చదువుతున్నారు. చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు మీరు. అటువంటి నర్సాపురం పక్కన ఉన్నటువంటి సీతారాంపురంలో ఇక్కడ ఈ విద్యాలయం చాలా బాధిస్తుంది. అటువంటి కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఇనాగరేషన్ వాళ్ళ నుంచి క్లాస్ వర్క్ జరుగుతుందంటే 4 days ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని విషయాలు అకాడమిక్ పార్ట్ కానీ కరికులం కానీ మొత్తం అన్ని కూడా మీ హెచ్ఓడి స్వామినాథన్ గారు విపులంగా చెప్పారు. మీకు మాత్రం అటెండెన్స్ మెయింటైన్ చేసుకోండి. కొన్ని వీళ్ళందరూ చెప్పిన విషయాల నుంచి 4-3 పాయింట్లు మీకు చెప్పాలని అనుకున్నాను. నేను ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే బస్సు మీద వచ్చేటోళ్ళు బస్ ఫెసిలిటీ ఉందండి మనకి. యాక్చువల్ గా వీ కవర్ 3 districts బై అవర్ బస్సెస్. హాస్టల్ ఫెసిలిటీ సెపరేట్ గా అన్ని ఉన్నాయి మన దగ్గర. పాలిటెక్నికల్ పిల్లలకి ఉంది, జాయిన్ చేసాం. చెక్ చేసుకుంటూ ఉంటుంటే కనుక ఒక్కటే గుర్తు పెట్టుకోండి, 10th క్లాస్ వరకు పిల్లలు వేరు, ఇంటర్మీడియట్ లో వేరు, బీటెక్ లో రెక్కలు వచ్చిన పక్షులు, అది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు హాస్టల్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే మేము బయటకు పోనేము. కండిషన్స్ ఉంటాయి సార్, చెప్తున్నాను నీకు. నేను బస్సు నెంబర్ 1 బస్సు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మేము ఊళ్ళో ఉండలేదండి. మా అత్త వాళ్ళ అమ్మమ్మ కూడా కేర్గా తీసుకోండి. ఊరికే జాయిన్ చేసామని అనుకుంటే కనుక ఏది సాధించలేము. పిల్లలకు కూడా పట్టుదలగా ఉండాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. బ్యాక్లాగ్స్ కనుక ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ స్టూడెంట్. క్లాప్ కార్యక్రమంలో అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు చేపట్టామని, ఇంకే అంశంపై సమగ్ర విచారణ కొనసాగుతోందని
కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. ప్రాథమికంగా నిర్వహించిన విచారణలో దోషులుగా తేలిన వారిపై ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు సర్వే నిర్వహించడంతో పాటు సర్వే తీరుపై తాను స్వయంగా వెళ్లి పర్యవేక్షించానని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మొత్తం 18 మందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో వీరిపై పోలీసు విచారణ సైతం నిర్వహించి వాస్తవాలు కనుగొని సంబంధిత వ్యక్తుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని తెలిపారు. కార్పొరేషన్ కి రెమిట్ చేయకుండా ఉన్నారు అన్న విషయం మీద కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి వచ్చినటువంటి నేమ్స్ ఆధారంగా యాక్షన్ తీసుకున్నాము. అప్పుడు సుమారుగా 6 మంది మీద, అదేవిధంగా MHO సరెండర్ చేయడం కూడా జరిగింది విషయంలో. కాకపోతే ఇంకా తర్వాత మేము ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సర్వే చేయడం జరిగింది. టీమ్స్ వేసి ఒక 6 టీముల్ని, ఒక్కొక్క టీముల్లో 7 మందిని సూపరింటెండెంట్ స్థాయి వాళ్ళని దానిలో లీడర్గా పెడుతూ కొన్ని నేను కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది, కరెక్ట్గా సర్వే చేస్తున్నారా లేదా అని. దానికి సంబంధించి సుమారుగా 2414 ఎస్టాబ్లిష్మెంట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ తిరగడం జరిగింది టీమ్స్. సో ఈ 2400కు గాను ఒక 258 ఎస్టాబ్లిష్మెంట్స్లో క్లాప్ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు గత ఆగస్టు నుంచి అని. కేవలం మేము ఆగస్టు నుంచి తీసుకోవడం జరిగిందండి డేటా. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి దీన్ని కలెక్ట్ చేయొద్దని చెప్పారో ఆ టైం నుంచి ఫస్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆగస్టు టు జూలై 2024 ఆగస్ట్ నుండి. దాంట్లో చేసినటువంటి 2414 గాను 258 ఎస్టాబ్లిష్మెంట్స్లో క్లాప్ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారని చెప్పారు. 2100 ఎస్టాబ్లిష్మెంట్స్లో దాదాపుగా చేయలేదు అని చెప్పడం జరిగింది. మిగిలిన వాటిలో 2100, 2200 సుమారు అటువంటి వాటిలో చేయలేదు మా దగ్గర అని చెప్పడం జరిగింది. వాళ్ళకి రిపీటెడ్గా కూడా అక్కడ చెప్పాము, ఏదన్నా మీరు దేనికి భయపడకుండా కూడా చెప్పండి, ఒకవేళ దీని వల్ల ఇబ్బంది క్రియేట్ అవుతుందని ఒక దూరంలో మీరు ఉండాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళందరికీ చెప్పాము. వాళ్ళు అలాంటిది ఏమీ లేదు అని చెబుతూ మనకు రిటర్న్గా కూడా మా దగ్గర ఎవరు కలెక్ట్ చేయలేదు అని ఇవ్వడం జరిగింది. ఆ 2200 సుమారుగా 2200 వాళ్ళు ఒక 258 ప్లేసెస్లో మాత్రం కలెక్ట్ చేశారు అని చెప్పారు. దీని మొత్తంలో కూడా ఒక 4,20,750 రూపాయలకి మనకి స్లిప్స్ కానీ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కానీ మనం సేకరించడం జరిగింది. ఈ 4,20,750 రూపాయలకు కాకుండా ఒక సుమారు 12,19,500 రూపాయలకు సంబంధించి వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర స్లిప్పులు కానీ ఫోన్పే కానీ లేవు మేము ఇచ్చిన విధంగా, కానీ మేము ఇచ్చాము, ఈ నెలలో వాళ్ళకి ఇచ్చాము, ఈ సోన్స్ పర్సన్కి ఇచ్చాము. కొన్ని కేసెస్లో ఏ పర్సన్కి ఇచ్చామో తెలియదు అన్న కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఈ విధంగా ఇచ్చామని ఒక 12 లక్షలు, సుమారు 12 లక్షలకు గాను వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కలిపి ఒక 16,40,000 రూపాయలకు గాను దానికి సంబంధించి కలెక్ట్ చేశారు ఈ ఆగస్టు నుంచి ఇప్పటిదాకా అని మనకు ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ఈ 2400 ఎస్టాబ్లిష్మెంట్స్లో వాళ్ళు చెప్పిన మాట అనమాట. దాని రిటర్న్ స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర షాప్ వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది, ఎంత పే చేశారు అని. ఏవైతే ఎవిడెన్స్లు వాళ్ళు ఇచ్చారో ఆ ఎవిడెన్స్లు కూడా మనం జతపరచుకోవడం జరిగింది. వీటన్నిటి నుంచి తీస్తే మళ్ళీ మేము దీన్ని క్రాస్ వెరిఫై చేసాం, ఎంత అమౌంట్ ఈ పీరియడ్లో మాకు ఆఫీస్కి వచ్చి కట్టారు అని. దాన్ని చెక్ చేసినప్పుడు ఒక సుమారుగా ఈ ఆగస్టు 24 నుంచి ఇప్పుడు జూలై 25 వరకు సుమారు 7 లక్షల రూపాయలు ఈ క్లాబ్ యూజర్ ఫీ కింద కట్టారు ఆఫీస్లో వేరు సెక్రటరీస్. అందులో గాను ఒక 4 లక్షల రూపాయలు ఏవైతే మనం సర్వే చేసిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటి పేరు మీదనే కట్టినవి ఉన్నాయి. మిగతా 3 లక్షలు మనం సర్వే చేయని కొన్ని ఉండొచ్చు, ఎందుకంటే టౌన్లో చాలా లోపల విత్ ఇన్ ద స్ట్రీట్స్ లోపల ఉన్నవి అన్నింటినీ మనం టచ్ చేయలేకపోయాము. ఒక 2500 అంటే మేజర్ చంక్ మనకు ఉన్నటువంటి మేజర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటిలోనూ మనం తిరగడం జరిగింది. దాంట్లో పరంగా వచ్చినటువంటి డేటా ఇది. అండ్ కొన్ని ఎక్కడైతే ఇంటర్నల్ స్ట్రీట్స్లో ఉన్న వాటిలోంచి కూడా కొన్ని చోట్ల కలెక్ట్ చేసి ఆఫీస్ కట్టడం జరిగింది. వాళ్ళు అలా ఆఫీస్కి కట్టకుండా డైరెక్ట్గా వాళ్ళే మిస్అప్రోప్రియేట్ చేసిన కేసెస్ని మేము బయటకు చేయడం జరిగింది. అలా మిస్అప్రోప్రియేట్ చేసిన వాటిల్లో నుంచి ఇంకా 10 మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి. అందులో 7 మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు, 3 ఆప్కాస్ వాళ్ళు ఉన్నారు. ఏపీ ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేస్తుందని వైసీపీ మహిళా నేత రమణీ కుమారి ఆరోపించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మద్యం షాపులను బార్లుగా నిర్వహించేందుకు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేస్తున్నారని ధ్వజమెత్తారు. కనీసం నిబంధనలు కూడా పాటించడం లేదని, మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసి ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు పూర్తిగా రక్షణ లేకుండా అనునిత్యం కూడా మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు, రేపులు, ఈ విధంగా పూర్తిగా మహిళలకు ఒక పక్క భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంటే, ఇంకో పక్క అంటే దాని మీద ఆజ్ఞం పోసేటట్టుగా మద్యం విచ్చలవిడిగా ఏర్లే పారుతుంది రాష్ట్రంలో అని చెప్పడానికి చాలా చింతిస్తా ఉన్నాం.
చూస్తూ ఉంటే మద్యం దుకాణాలు, ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు, దానికి పర్మిట్ రూములు, అన్నిటికీ మించి ఈ బెల్ట్ షాపులు. ఈరోజు సుమారుగా ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాపులు, అంటే బెల్ట్ షాపులను కూడా వేలం వేసి బెల్ట్ షాపులు తీసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా 5 లక్షలు కడితే పర్మిట్ రూములు ఇవ్వడానికి పర్మిషన్. అంటే ఇది చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందంటే అఫీషియల్ గా పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు. అంటే మద్యం షాపులు తీసుకెళ్లి బార్లా రన్ చేయడానికి అఫీషియల్ గా పర్మిషన్లు ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అంటే ఒక గుడి లేదు, ఒక బడి లేదు. అన్నిటికంటే ఎక్కువగా రెసిడెన్షియల్ జోన్స్ లో కూడా ఈ పర్మిట్ రూములు, మద్యం షాపుల వల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఆ షాపుల ముందు నుంచి మహిళలు నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెళితే అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ చూసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అనేదాన్ని ఓన్లీ ఇన్కమ్ సోర్స్ గా తీసుకుంది, ఆదాయ వనరు. ఈరోజు అమ్మేయాలి, మద్యం పెద్ద సంఖ్యలో అమ్మేయాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ అనుభవించేయాలి. ఇదే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలేవి నెరవేర్చలేదు ఇంతవరకు కూడాను. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు సరికదా ఈరోజు ఈ మద్యాన్ని ఏర్లే పారించడం ద్వారా ఈరోజు మహిళలు రాష్ట్రంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా భయపడిపోతా ఉన్నారు. భర్త తెచ్చిన సంపాదన ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 33% మద్యం దుకాణాలని ఆపేసినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా కేవలం మద్యం విక్రయం అన్నది ఆదాయ వనరు. రాష్ట్రం పూర్తిగా మద్యం మీదే ఆధారపడి వాళ్ళు ఆదాయ వనరులుగా అమర్చుకొని ఇంకా మహిళల జీవితాలు ఏమైపోని భర్త సంపాదన తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఈ పర్మిట్ రూముల వల్ల అక్కడే కూర్చొని అక్కడే తాగేసి అక్కడే ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే బయటికి వెళ్ళిన భర్త ఇంటికి వస్తాడా రాడా, తాగేసి వస్తాడా తాగకుండా వస్తాడా అనేటువంటి ఎదురు చూపే తప్ప ఈ రోజు రాష్ట్రంలో మహిళలు ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు అని చెప్పడానికి మేము చింతిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జగన్ అనే భూతాన్ని బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. మాజీ సీఎంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల. అభివృద్ధికి కేరాఫ్ గా ఉండే పులివెందుల ప్రాంతాన్ని చంద్రబాబు కక్షలకు అడ్డాగా మారుస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దేశంలో మత వివక్షకు తావులేదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీని త్వరితగతిన పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.